హాయ్ అండి. హలో. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో, మీరు కాబోయే జూనియర్ లైన్‌మెన్స్ అని నేను కన్సిడర్ చేస్తున్నా. హోప్ యు ఆర్ ఆల్సో థింకింగ్ ది సేమ్. మీరు ఖచ్చితంగా జూనియర్ లైన్‌మెన్ అవ్వాలి అనుకున్నందుకే ఈ వీడియోని ఓపెన్ చేస్తున్నారని అనుకుంటున్నా. సో, మైసెల్ఫ్ రాఘవేంద్ర. ఐ యామ్ ఫ్రమ్ పీజీఆర్ అకాడమీ ఇన్‌స్టిట్యూట్. ఓకే. అయితే అండి, ది బేసిక్ క్వాలిఫికేషన్ ఫర్ అటెండింగ్ ది జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ అండ్ we can say that ఇప్పుడు మన జూనియర్ లైన్మెన్ సిలబస్తో ఓన్లీ జేఎల్ఎంతో పాటు సింగరేణిలో మనకు ఎగ్జామ్స్ ఉంటాయండి. సిమిలర్గా మనకు ఆర్ఆర్బిలో ఎగ్జామ్స్ ఉంటాయండి అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ఎగ్జామ్స్ ఉంటాయండి. కానీ మనం మెయిన్ ఫోకస్ జూనియర్ లైన్మెన్లో పెడుతున్నాం. ఓకేనా? ఒకటి గుర్తుంచుకోండి, యు ఆర్ ఏ ITI qualified student. If not JLM, what is your life? If not junior lineman, what is your life? Where you will go? అంటే జూనియర్ లైన్మెన్ రాకుంటే నీ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ నీకు రావాలి. అది వచ్చిన రోజే, జూనియర్ లైన్మెన్ రాకుంటే నా పరిస్థితి ఏంది అని నీకు వచ్చిన రోజే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతావు. ఎందుకంటే జూనియర్ లైన్మెన్ రాకుంటే యూ విల్ బికమ్ అన్ ఎలక్ట్రీషియన్ ఇన్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్. అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో నువ్వు ఎలక్ట్రీషియన్గా ఉంటావు. లేకుంటే హౌస్ వైరింగ్ చేస్తూ మీ ఊర్లో ఉంటావు. అది కూడా లేకుంటే ఏదన్నా సోలార్ ప్యానల్స్ సెట్టింగ్లో వెళ్తావు. కానీ ఎక్కడికి వెళ్ళినా యూ విల్ బీ ట్రీటెడ్ ఓన్లీ యాజ్ ఎలక్ట్రీషియన్ విత్ ఏ యువర్ గుడ్ నేమ్. బట్ మీరు ఒక ఆర్గనైజేషన్లో, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్ ఆర్గనైజేషన్లో వెన్ యూ రిక్రూటెడ్ యాజ్ జూనియర్ లైన్మెన్ ఆర్ సింగరేణిలో టెక్నీషియన్గా కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ ఒక ITI టెక్నీషియన్గా, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో నువ్వు ఒక రిక్రూట్ అయ్యి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఈవెన్ విత్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ITI you will be treated as a professional and you will be called as a sir. అంటే మీ గౌరవం అనేది పెరిగిపోతుంది. ఎందుకు? నీవు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కాల్డ్ TSSPDCL, నౌ ఇట్ ఈస్ బికేమ్ TGSPDCL or TGNPDCL, TG Transco and TG జెన్కో. ఇవన్నీ ఉన్నాయి కదండి, సింగరేణి, రైల్వే రిక్రూట్మెంట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కానీ ఒక ITI ఆస్పిరెంట్, ఒక ITI క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి జూనియర్ లైన్మెన్ అనేది ఒక ఎమోషన్. ఒక ఊరు మొత్తం నీ కంట్రోల్లోనే ఉంటుంది. ఎవరికి కరెంట్ కావాలన్నా పెట్టవచ్చు, ఎవరిది కరెంట్ పీకేయాలన్నా పీకేయచ్చు. అండ్ you will get a basic of minimum 30 to 40,000. Only I'm talking about basic salary. For that basic salary you will be added DA areas, HRA, that will be అంటే మీరుండే ఏరియాని బట్టి అవన్నీ మీకు వస్తాయి. ఓవరాల్గా యూ మే ఎర్న్ అరౌండ్ 40 to 45K. K in the sense 45,000 you may earn. But if you are not a JLM, if you are not a electrician in Singareni or else any government undertaking companies, what is your future? ఇప్పుడు నువ్వు ఒక ఎవరెస్ట్ ఎక్కాలనుకోండి, ఎక్కేస్తావా? మీ ఊరు కొండ ఎక్కినంత ఈజీగా లేదు. మీరు ఇప్పుడు ఒక కార్ నడిపించాలనుకోండి, డైరెక్ట్ ఇంకా నేను నా కార్ వస్తుంది, నా కార్ ఉంది, కార్లో డీజిల్ ఉంది, దాంతోపాటు తాళం ఉంది, చల్ రైట్ పోదాంపా. ఇంకా పోతావు, గుద్దుతావు, మళ్ళీ రిటర్న్ వస్తావు, రెండోసారి పోతావు, గుద్దుతావు, రిటర్న్ వస్తావు. ఇట్లా నువ్వు నేర్చుకోవడానికి ఎన్ని టైమ్స్ పడుతుంది? ఒక 10 to 15 టైమ్స్, లేకపోతే 20 టైమ్స్ ఆర్ మోర్ దాన్ దట్. అండ్ యూ విల్ గెట్ ఇంజురీస్, అదర్స్ విల్ గెట్ ఇంజురీ బికాజ్ ఆఫ్ యూ. అంటే నీ వల్ల వేరే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, ఫస్ట్ నీకు తగులుతాయి, నీ వల్ల వేరే వాళ్ళకి తగులుతాయి. ఇవన్నీ ఎందుకు? నీకు ఒక డ్రైవింగ్ నేర్పించడానికి ఒక మాస్టరు లేకపోవడం వలన. లేకపోతే ఒక ఎవరెస్ట్ని అందరు 20 రోజులు ఎక్కితే నువ్వు 40-50 రోజులు ఎక్కొచ్చు, మధ్యలోనే కిందికి రావచ్చు. ఎందుకు?
అది ఎట్లా ఎక్కాలి, ఎక్కితే పైన నీకు ఏమేమి అడ్డంకులు వస్తాయి, ఆ అడ్డంకులను నువ్వు ఎట్లా రిజాల్వ్ చేసుకొని ముందుకోగలుగుతావు. అంటే టు క్రాక్ ఎనీ ఎగ్జామ్, that might be junior lineman, that might be sub engineer, that might be assistant engineer, that might be group 1, group 2, group 3, group 4 or civil services, IAS, IPS and so on. నీవు కోచింగ్ లేకుండా, నీవు గైడెన్స్ లేకుండా క్రాక్ చెయ్యలేవు అని ఎవరు నిర్ధారించలేరు. అండ్ ఎవరి మోటివేషన్ లేకుండా ఏదైనా ఎవరైనా సాధించగలరు. బట్ నీవు అనుకున్న లక్ష్యాన్ని త్వరగా సాధించాలంటే నీకు ఒక గైడెన్స్ ఉండాలి. నిన్ను ఎవరన్నా ఒకరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి. ఒకటండి, ఒకరికి 10 ఏళ్ళకి వస్తుంది, ఒకరికి 5 ఇయర్స్కి వస్తుంది, ఒకరికి 1 ఇయర్కే వస్తుంది జాబు. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్, వాళ్ళని మోటివేట్ చేసిన వాళ్ళ గైడెన్స్, వాళ్ళు ఎలాంటి రెఫరెన్సెస్ తీసుకున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు, అవన్నీ ఉంటాయి. సో మనము ఏదన్నా ఒక జాబ్ అనేది ఇప్పుడున్న సర్కమ్స్టెన్సెస్లో సాధించాలంటే ఒక గైడెన్స్ కావాలి. అంటే గైడెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయ్యే దాన్ని వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి సాధించి ప్రూవెన్ ఉన్నారనుకోండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా అనుకోండి, నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, నాకు ఆ ఎగ్జామ్లో జాబ్ కూడా వచ్చింది అనుకోండి. అంటే నేను జాబ్ వచ్చింది, నాకు ఎట్లొచ్చిందంటే ఊకనే ఇట్లా నా డిగ్రీ అయిపోయింది లేకపోతే ఐటీ అయిపోయింది, పోయినా రాసినా కొట్టినా అనే సాహసాలు ఆల్మోస్ట్ ఇప్పుడున్న స్టేట్ లెవెల్ కాంపిటేటివ్లో నాట్ పాసిబుల్. మేబీ పాసిబుల్ ఇఫ్ దే హ్యావ్ వెరీలీ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళు 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా ఉంటారు. వితౌట్ గైడెన్స్ గెటింగ్ ఏ జాబ్ ఈజ్ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ ఎ టైమ్ బాండింగ్. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అంటే జాబ్ కావాలంటే నీకు ప్రైమరీ ఫ్యాక్టర్ ఏందండి? గైడెన్స్ ఉంది. ఒక లెక్చరర్ ఉన్నారు, ఒక 10 మంది లెక్చరర్లు ఉన్నారు, 10 మంది 10 రకాలుగా చెప్తారు, కానీ నీకు అర్థం అవ్వాలి. అది ఒక ఫ్రెండ్గా నీ దగ్గరికి రావాలి. ఒక టీచర్ చెప్పేదానికన్నా ఒక ఫ్రెండ్ చెప్పింది మన బుర్రలోకి మంచిగా ఎక్కుతవి. అంటే నీకు ఒక ఫ్రెండ్లీ మేనర్లో టీచింగ్ చేసే ఒక ఫ్యాకల్టీ కావాలి. ఫ్యాకల్టీ కాదు, ఒక బ్రదర్ కావాలి. ఎందుకు? నువ్వు JLM కావాలి, నీకు మోటివేట్ చేయడానికి ఒక బ్రదర్ కావాలి. ఆ బ్రదరే కన్సిడర్ యాజ్ ఎ PJR అకాడమీ. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరు వెల్ ఎడ్యుకేటెడ్, ప్రూవెన్ టాలెంట్స్ అండ్ దే కెన్ హెల్ప్ యూ త్రూ అవుట్ యువర్ కెరియర్, నాట్ ఓన్లీ అప్ టు క్రాకింగ్ ది జాబ్ వచ్చినాక కూడా మనం చాలా ఎదుర్కొనేది ఉంటాయండి ఫీల్డ్లో. లైన్ ఇన్స్పెక్టర్లని, ఫోర్మ్యాన్లని, వాళ్ళని వీళ్ళని. ఇప్పుడు ఫ్యూజ్ అంటారు, ఫ్యూజ్ అంటే మీనింగ్ ఏందంటారు. అవన్నీ నీకు రావాలి. ఫీల్డ్కి పోయే ముందే నీ ఫీల్డ్లో ఏమేమి చేయగలుగుతావో చెప్పాలి. అవన్నీ ఎవరికి వస్తాయి? రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు వస్తాయి. సో అంటే నీవు ఒక జాబ్ కొట్టాలంటే నీకు ఎంత తొందర వీలైతే అంత తొందర కొట్టాలంటే ఒక 10 పుస్తకాలను చదివి ఆ 10 పుస్తకాలని ఒకటే బుక్ లాగా ప్రిపేర్ చేసి నీకు ఆ ఒక్క బుక్ను నీకు ఇన్పుట్ ఇచ్చేవాడు కావాలి. అదే గైడెన్స్. ఆ గైడెన్స్ మీకు మా PJR అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, గైడెన్స్ ఇచ్చిర్రు, గైడెన్స్ ఇచ్చి ఏం చెప్తారు? బై వీకే మెహతా చదువు, JB గుప్తా చదువు, ఆ ఇన్స్టిట్యూట్ బుక్ చదువు, ఈ ఇన్స్టిట్యూట్ బుక్ చదువు, ఒక 100 మెటీరియల్ తెచ్చుకొని చదువు. 100 మెటీరియల్ చదివితే నీకే జాబ్ ఎందుకు? ఎవరికైనా వస్తుంది. కానీ చదవనీకి టైం ఎన్ని రోజులు కావాలి? 2-3 నెలలు కావాలి. నీకు అంత టైం ఉంటుందా? 2-3 ఏళ్ళు కావాలి. 2-3 నెలల్లో ఒక మెటీరియల్ ఒకటి 100% 2 సార్లు కంప్లీట్ చేయడానికనే సరిపోదు. సో మనం ఏం చేయాలి? గైడెన్స్ ఉన్నారు, మనకు ఫ్యాకల్టీ ఉన్నారు, అందరు ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంది? మనకు మెటీరియల్. మెటీరియల్ అంటే మెటీరియల్ అనేది ఎట్లుందా అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏందంటారు? ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అదర్ సర్క్యూట్, కీపింగ్ ఆల్ దీస్ ఆర్ సమ్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ కాన్స్టెంట్స్. ఇవన్నీ కాదు నేను అడిగింది. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది?
ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ electrical transfer device and it is a static device, or it is a constant frequency device, it is a constant flux device. ఈ 4 పదాలు 4 చెప్తే ఈ 4గిట్ల ఏదో ఒకటి నీకు తగులుతుంది. ఈ పెద్ద డెఫినేషను ఎగ్జామ్లో అవసరం. కాంపిటేటివ్లో వాడు డిస్క్రైబ్ ట్రాన్స్ఫార్మర్ అన్నాడు, డ్రా ఫ్లో చార్ట్ ఫర్ హౌ ది ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ అడిగాడు. సో మెటీరియల్ ప్లేస్ క్రూషియల్ రూల్ ఇన్ ది ప్రిపరేషన్. మన పీజేఆర్ అకాడమీ వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో అండ్ ప్రూవెన్ టాలెంట్స్తో ఒక 10-20 సబ్జెక్ట్స్ 10-20 సార్లు రివిజన్ చేసిన ఫ్యాకల్టీతో మనకు మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. మీకు జస్ట్ ఒక 10 బుక్కులు లేకపోతే 10 నోట్సులు ఒక 10 గైడ్స్ అలాంటివన్నీ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు లెక్చర్ ఇచ్చిన లెక్చరర్ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఇంటికి వెళ్ళి ఒక్కసారి బ్రషప్ చేయడానికి మన మెటీరియల్ చదివితే ఇట్స్ 100%. నోబడీ కెన్ గివ్ 100%, బట్ యూ విల్ అచీవ్ సంథింగ్. యూ విల్ అచీవ్ 80% ఆఫ్ ది నాలెడ్జ్. రిమైనింగ్ 20% ఆఫ్ ది నాలెడ్జ్ మీకు ఎవ్వరు ఇయ్యరండి. అది నీ అంతలో నువ్వు సెల్ఫ్గా ప్రిపేర్ కావాలి, చేసుకోవాలి. ఆర్ నువ్వు మమ్మల్ని ఒక గైడెన్స్లా ఒక లెక్చరర్గా ఒక దూరం పెట్టుకుంటూ ప్రిపేర్ అయితే రాదు ఆ 20 మార్కులు. నువ్వు మమ్మల్ని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేసి మాతో పాటు ట్రావెల్ చేయాలి. ట్రావెల్ అంటే బస్ ఎక్కి మాతో పాటు మేము ఏడిపోతే ఆడికి రావద్దు. నీకేమన్నా అవసరం ఉన్నప్పుడు మన అవైలబిలిటీని బట్టి నీకు అవసరం ఉన్నప్పుడల్లా రీగ్రేట్ కాకుండా, యూతలోడు కూడా రీగ్రేట్గా ఫీల్ కాకుండా నీవు వచ్చి అడిగితే మేము మీకు హ్యాపీగా నవ్వుతూ మీకు ఆన్సర్ ఇస్తాం. వి విల్ గైడ్ యూ లైక్ ఏ యువర్ బ్రదర్, యువర్ ఫాదర్. నెక్స్ట్ గైడెన్స్ అయిపోయింది. మా పీజేఆర్ అకాడమీ మీకు గైడెన్స్ ఇచ్చింది. మా లెక్చరర్స్, మా ఫ్రెండ్స్, యువర్ బ్రదర్స్ మీకు మంచి మెటీరియల్ ఇచ్చారు. మిగిలింది ఏంది? ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైజ్ అన్నా. ఈ ఫ్లక్స్ డివైజ్ ఎట్లయింది? నువ్వు మెటీరియల్ చూసినావు, మన క్లాస్ విన్నావు, మెటీరియల్ చూసినావు. కానీ వీడు ఏ అంటాడు, బి అంటాడు, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైజ్ కూడా అంటాడు. ఇట్ ఈజ్ ఏ స్టాటిక్ డివైజ్ అంటాడు. కింద ఆప్షన్స్లో 1 అని పెడతాడు, ఏ అండ్ బి 2 అని పెడతాడు, బి అండ్ సి అని పెడతాడు, సి అండ్ ఏ 4 ఆల్ ది అబవ్ అంటాడు. అంటే నువ్వు ఇది కరెక్టే కానీ నువ్వు ఆడేం చేస్తావు? నీకు ఆడ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. కానీ నువ్వు పీస్ ఆఫ్ మైండ్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సైలెంట్గా నీ జాబ్ ఏంది? 2 గంటలులా నువ్వు ఎగ్జామ్ రాసి రావాలంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్లు నువ్వు ఈ గైడెన్స్ మెటీరియల్ ఇని ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ అంటే నీకు ఈ క్వశ్చన్లు నీ మెటీరియల్ ఎక్కడ ఉండవండి. నీకు ఈ మెటీరియల్లో కూడా ఇస్తారు. ఒక 10, 20, 30, 40, 50 ఇస్తారు సినాప్సిస్ ఇచ్చి. కానీ మళ్ళీ ఇవే క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్లో రిపీట్ అయితే ఇంకా దాన్ని ఎగ్జామ్ ఎందుకు అంటారు? నీకు సిలబస్లో ఇచ్చి నేను ఇందే ఇస్తా అంటాడు, కానీ అది ఒక ప్రపంచం. ఎగ్జాంపుల్ డీసీ మిషన్స్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్ అన్నాడు, అంతే. వాడు ఇంకా సిలబస్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్ అన్నాడు. ఆర్మేచర్, పోల్ షో, పోల్ కోర్, కామిటేటర్, అది ఇది అంటాడు. కానీ ఆ దాంట్లోకి వెళ్ళి ఇట్ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. ఏ బొక్కలో ఏ పాము ఉందో ఎట్లకెళ్ళి తీసుకురావాలో తెలియదు నీకు. నేను ఇప్పుడు కామిటేటర్ సెగ్మెంట్ని హార్డ్ డ్రాన్ కాపర్స్తోనే తయారు చేస్తారంట. కానీ ఒకవేళ ఎగ్జామ్లో వాడు గుడ్ కండక్టివిటీ మెటీరియల్ అన్నాడు అనుకో, అంటే హార్డ్ డ్రాన్ కాపర్ వేరు, గుడ్ కండక్టివిటీ మెటీరియల్ వేరు. అవునా, మరి నాకు తెలియదు, దానికి ఆన్సర్ తప్పేమో అనుకొని ఏదో పెడతావు. నీకు ఇలాంటి నెగటివ్ ఇంపాక్ట్స్
నేను కరెక్ట్ నీకు ఆన్సర్ తెలిసి కూడా తప్పు చేయకుండా ఉండాలంటే యూ మస్ట్ అటెండ్ ది టెస్ట్ సిరీసెస్ అంటే మనకు టెస్ట్ సిరీస్ అంటే మొత్తము 80 మార్క్స్ ఉంటాయి. 65 టెక్నికల్, 15 నాన్ టెక్నికల్. అవే మొత్తం 80 మార్క్స్కి ఒక 5 పెట్టి అయిపోయింది, చాలు కథం వెళ్ళిపోండి అని నీకు రాదు. మన పీజేఆర్ అకాడమీలో టెస్ట్ సిరీసెస్ని మనము 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నామండి. 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ సబ్జెక్టు వైజు అంటే డీసీ మిషన్స్ ఉంటే డీసీ మిషన్స్ ఒక టెస్ట్ అంటే ఒకటే పెట్టాం, ఒక 4-5 పెడతాం, లేదంటే ఒక 10 పెడతాం, మీకు అవసరమైతే 20 పెడతాం. మీ కన్వీనియన్స్, మన కన్వీనియన్స్. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ అయిపోయింది. డీసీ మిషన్స్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ ఒకటి, సింక్రోనస్ ఇండక్షన్ ఒకటి, సర్క్యూట్స్ ఒకటి, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, బేసిక్ ఎలక్ట్రికల్, ఇట్లా పెడతాం. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ 4-5 సబ్జెక్టులను కలిపి గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ చేద్దాం, అదొకటి పెడతాం. నెక్స్ట్ ఏంది, గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే మిషన్స్ అంతా కలిపి ఒకసారి పెడదాం. ట్రాన్స్ఫార్మర్స్, పవర్ సిస్టమ్స్ అంతా ఒకసారి పెడదాం. పవర్ సిస్టమ్స్ ప్లస్ మిషన్స్ ఒకసారి పెడదాం. పవర్ సిస్టమ్స్ ప్లస్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి పెడదాం. పవర్ సిస్టమ్స్ ప్లస్ యూటిలైజేషన్ ఒకసారి పెడదాం. రాసుకుందామండి, ఏమవుతుంది, పోయిందే ఉంది, ఫోన్లో కొట్టడమే కదా. కొట్టనిక నీకు ఉండాలి ఓపిక, పేపర్లు ప్రిపేర్ చేయడానికి మాకుంది ఓపిక. నీకుందా లేదా నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు డిసైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు మెంటల్గా నాకు జాబ్ రావాలని కోరుకో. జాబ్ రావాలని కోరుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఒక గైడ్ని వెతుక్కో. గైడ్ అంటే బుక్ గైడ్ కాదు, అన్ని క్వశ్చన్లు ఒకటే దాంట్లో ఉండనికే. ఒక మోటివేటర్, ఒక నీకు టీచర్ని వెతుక్కో. అది మనమే. టీచర్ దొరికినాక ఏంది, ఇట్లా ఆయన చెప్పిండు నేను మర్చిపోతావు, ఇంటికి వెళ్తే అందరు మర్చిపోతారు. కానీ ఒకసారి బుక్ తెరిచి రివైజ్ చేసి చదివితే మళ్ళీ గుర్తొస్తుంది, అది ఎన్ని రోజులకైనా మారిపోదు. అంటే నీకు మెటీరియల్ కావాలి, మెటీరియల్ తీసుకున్నాక ఏం చేసినావు, స్వాతి బుక్ చదివినట్లు చదువుకుంటా పోతుంది. ఐటీఐలో నువ్వు రాసిన ఎగ్జామ్ కాదండి, లేకపోతే 10th క్లాస్లో నువ్వు రాసిన బోర్డ్ ఎగ్జామ్స్ కాదు. ఏ బుక్కల నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో నీకు తెలియదు. సో టెస్ట్ సిరీస్లో రాయి, భయపడు, కొంచెం సేపు భయపడు. ఒక 4 రాస్తే 5వసారి నీ భయం పోతుంది. రాయకుండా ఉంటే నువ్వు లూజర్వి. నువ్వు లూజర్ అయినావంటే నువ్వు ఎందుకు పనికిరావని కాదు, నువ్వు అనుకున్న లక్ష్యం నువ్వు నెరవేర్చుకోలేకపోయినావు, నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపోయినావు. లూజర్. నువ్వు ఒక ప్రైవేట్లో ఎలక్ట్రీషియన్గా జీవితాంతం ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఒక జేఎల్ఎంఐ అంచెలుగా ఫోర్మ్యాన్, అసిస్టెంట్ ఫోర్మ్యాన్, లైన్ ఇన్స్పెక్టర్, ఏఎల్ఎం లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్ నీకు వీలుండి మధ్యలో నువ్వు డిస్టెన్స్లో డిప్లొమా చేస్తే సబ్ ఇంజనీర్, యూ విల్ బికమ్ ఏ సార్, యూ విల్ బికమ్ ఏ ఇంజనీర్ ఫర్ సర్టన్ ఏరియా. ఇవన్నీ కావాలంటే నువ్వు ఫస్ట్ లక్ష్యం పెట్టుకో, బుక్ ఓపెన్ చెయ్యి, ఇంట్లో నుంచి బయటికి రా. ఒకటే గుర్తు పెట్టుకో, నువ్వు 40 రోజులు చదివితే 40 days నీవి కాదనుకొని చదివితే 40 years నీవే బ్రదర్. 40 రోజులు నువ్వు అన్నీ మూసుకొని ఎక్సెప్ట్ బుక్స్ చదివితే నీ లక్ష్యం 40 years. కార్లు వస్తాయి, ఇల్లులు వస్తాయి, అన్నిటికన్నా వస్తాయి, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, సూపర్ లైఫ్ ఉంటుంది. ప్రొవైడెడ్ నువ్వు మంచి గైడ్ని వెతుక్కో, నువ్వు మంచి మెటీరియల్ చదువు, ధైర్యం కోసం టెస్ట్ సిరీస్లు రాయి, జాబు కొట్టు, ఇంటికి పో. ఇల్లు అనేది మనకు ఎప్పుడు అవసరం అంటే నీ లక్ష్యం చేరుకున్న రోజే. నువ్వు ఇంట్లో ఉంటే నీ ఇల్లుని నువ్వు ఆనందిస్తావు. ఇంట్లో ఉండడం వేరు, నీ మనసు మీ ఇంట్లో ఉండడం వేరు. సో మనకు టెస్ట్ సిరీస్లు సబ్జెక్ట్ వైజ్గా అయినాయి, గ్రూప్ సబ్జెక్ట్ వైజ్గా. గ్రూప్ అంటే ఏం లేదు, సింపుల్ 2-3 సబ్జెక్టులు కలిపి మళ్ళీ టెస్ట్ సిరీస్ పెడతాం. అది కూడా అయిపోయింది, మొత్తం సిలబస్ అయిపోగొట్టుకున్నావు నువ్వు. యు ఆర్ ఏ గ్రేట్ జెంటిల్మ్యాన్ నౌ. యు ఆర్ రెడీ టు గో, రెడీ టు రైట్, రెడీ టు ఫేస్ ఎగ్జామ్. నెక్స్ట్ మిగిలింది ఏంది, నీకు 80 మార్కులకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే ఆ ఎగ్జామ్లో కాదు. ఫస్ట్ మనం ఒక ఎగ్జామ్ పెడతాం, ఆ ఎగ్జామ్లో ఒకటే పెడతాం అంటలేను, ఎనీ నెంబర్. మీకు అవసరం, మా అవసరం, మీకు అవసరం, మాకు ఇష్టం. సో ఇది ఓవరాల్ గ్రాండ్ టెస్ట్. ఓవరాల్ గ్రాండ్ టెస్ట్స్ అంటే
నువ్వు ఇవన్నీ రాయలే బ్రదర్, అవి రాసిన రోజే నీకు ధైర్యం వస్తుంది. ఎంతసేపు మెటీరియల్ చదివినా రాని ధైర్యం ఒక ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లో నువ్వు ఒక 2 టెస్టులు టాప్లో స్కోర్ చేయి, బూస్టప్ అవుతుంది. ఒక 2 టెస్టులు మంచిగా రాలేదా, మంచిగా రాసిన పక్కన పోతావు, ఆటోమేటిక్గా నువ్వే కూర్చుంటావు, నువ్వే చదువుకుంటావు, మమ్మల్ని ఇక్కడ నుంచి పోనీయవు నువ్వు. సార్ నాకు వస్తలేదు నాకు చెప్పండి. సో ఇవన్నీ మనకు పీజేఆర్ అకాడమీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము ఈ వీడియో కింద ఒక టెలిగ్రామ్ లింక్ పెడతాం. అది దాంట్లో ఏం సోది ఉండదు, ఏం ఉండదు, ఎంజాయ్ చేయడానికి అవి ఇవి ఏం ఉండవు. నీకు జాబ్ రావాలనుకుంటేనే మా టెలిగ్రామ్లో లింక్లో జాయిన్ అవ్వు. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నీకు ఓన్లీ టెక్నికలే కాదు, ఉన్న 15 మార్కులు నాన్ టెక్నికల్ కూడా ఇంపార్టెంట్. మేము ఆ 15 మార్కుల నాన్ టెక్నికల్కి కూడా నీకు క్విజ్ పెడతాం. రోజు ఒక క్విజ్ పెడతాం. ఆ క్విజ్ కూడా నీకు ఈ 15 మార్క్స్లో 2 మార్కులతో కూడా జాబ్ రావచ్చు, 2 మార్కులతో కూడా జాబ్ స్టేట్ ఫస్ట్ రావచ్చు. నువ్వు అంటే మన లింక్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతే రోజు దాంట్లో చెత్త చెదారం ఏం వేయకుండా ఓన్లీ క్విజ్ పెడతాం. నీకు ఆ క్విజ్లో డౌట్ వస్తే మీరు ఎంబడే మాకు కాంటాక్ట్ అయ్యి అడగొచ్చు. కాబట్టి ఎంబడే లింక్లో జాయిన్ కాండి, మా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొకటండి, నోటిఫికేషన్ రాని చూసుకుందాం, నోటిఫికేషన్ రాని చదువుదాం, నోటిఫికేషన్ రాని జాబ్ అదే వస్తుంది అనుకుంటే నువ్వు ఒక్కని కాదు. నోటిఫికేషన్ కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుండ్రు, వాళ్ళు అట్లే ఉంటారు. నోటిఫికేషన్ వచ్చినాకనే చూద్దాం అనుకునే తోడు 10% సక్సెస్ రేటు. కానీ నోటిఫికేషన్ వచ్చినాక సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసేవాడు టాప్లో ఉంటాడు. వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను ఎగ్జామ్ ఎప్పుడు పోవాలి అనుకోవాలి. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే. ప్రిపేర్ ఫ్రమ్ టుడే. ఈరోజే ప్రిపేర్ కాండి. మేము కూడా ఈ రోజు నుంచే బ్యాచ్లు స్టార్ట్ చేద్దాం. మేము కూడా ఈ రోజు నుంచే మీకు ఒక ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇయర్లీ ప్రిపరేషన్ ఈజ్ ఏ గుడ్ స్టెప్ ఫర్ ది సక్సెస్. ఎర్లీ ప్రిపరేషన్ ఈజ్ ఏ గుడ్ స్టెప్ ఫర్ యువర్ పీస్ ఆఫ్ మైండ్. సో మీకోసము ఎర్లీ బర్డ్స్ కోసము మా దగ్గర ఉన్న 5000 రూపీస్ రికార్డెడ్ క్లాసెస్ని 40% కన్సెషన్తో ప్రజెంట్ 3000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 3000 రూపీస్లో మీరు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్తో పాటు మనకు టెస్ట్ సిరీస్లు కూడా మీరు చాప్టర్ వైజ్ అటెండ్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ డౌట్స్ ఉంటే కాంటాక్ట్ us. We will provide the explanation, but don't make delay makes you lose your opportunity. మీరు JLM కావాలనుకుంటారో, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఎప్పటికీ ఒక టెక్నీషియన్ కావాలనుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, 40 days ఆఫ్ ప్రిపరేషనా 40 years ఆఫ్ లైఫా? 40 days అన్నీ మూసుకొని ఎక్సెప్ట్ బుక్స్ నువ్వు చదువుకుంటే నీ 40 years ఆఫ్ లైఫ్ కలర్ఫుల్. లేదురా భయ్ నాకెందుకు నీ సోది, నేను ఏమన్నా చేస్తా, నేను 40 రోజులు రోజు అర్ధగంట చదువుతా అదే వస్తుంది జాబు అనుకుంటే 40 ఏళ్ళు కూడా రోజు గంట సేపు పండుకుంటావు, 23 గంటలు టెన్షన్స్ పడతావు. అది కావాలనో ఇది కావాలనో ఎవరు డిసైడ్ చేసుకోవాలి? నువ్వు డిసైడ్ చేసుకో. చదివితే క్రాక్ చేస్తే సక్సెస్ అవుతావు, ఒక సార్వ్ అవుతావు. లేదనుకో టెక్నీషియన్ అవుతావు. టెక్నీషియన్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషన్, బట్ నీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్. సో JIN PJR, make steps to your success. Thank you.